రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను తీవ్రంగా అవమానించిన పార్టీ కాంగ్రెసేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి విమర్శించారు. 2 సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురిచేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అంబేద్కర్ను భారతరత్న పురస్కారం ప్రకటించామని గుర్తు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించింది భాజపా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో 25 లక్షలకు పైగా భాజపా సభ్యత్వాలు నమోదవుతున్నాయని చెప్పారు. జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పలు అంశాలను ప్రస్తావించినట్టు వివరించారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది బీజేపీ విధానమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చర్చించిన అనంతరం తీర్మానాన్ని ఆమోదించి జేపీసీకి పంపడం జరిగిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయికి వచ్చినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ చాలాసార్లు స్పష్టం చేయటం జరిగిందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 106 సార్లు రాజ్యాంగ సవరణ చేయటం జరిగిందని, ప్రతిసారి వారి స్వలాభం ప్రభుత్వాన్ని కూల్చటానికే ఉపయోగించారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ జేబులో పెట్టుకుంటే బీజేపీ శిరస్సు వంచి ముందుకు సాగిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి బీజేపీ ముందుకు సాగుతుంటే అంబేద్కర్ పేరుని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును అడ్డుకొని ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, బీజేపీ నాయకులు నర్సిపల్లి హారిక, వై రంగబాబు, గుర్రాల వెంకట్రావు, కాలెపు సాయిరాం, ఏపీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మొన్న పార్లమెంట్ సెషన్ 20వ తారీఖుతో మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. దానిలో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది జమిలీ ఎన్నికలకి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. బికాజ్ దాని మీద జేపీసీ కాన్స్టిట్యూట్ చేశారు. జేపీసీలో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీ నాయకులతోటి అందరితోటి మాట్లాడి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత దాన్ని పార్టీకి ప్రభుత్వానికి అందించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్నీ కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేశారు. పార్లమెంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి, అంటే మార్పులు చేర్పులు జరిగాయి. చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర 90 పైచిలుకు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. వారు చేసినటువంటి మార్పులు కనుక మనం చూసినట్లయితే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడానికి, లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుని, అంటే స్వలాభం ఉన్నది అని అనుకుంటేనే రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నన్ని పర్యాయాలు ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటి మీద కనుక ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే బీసీ కమిషన్కి నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ హోదా లేదు, కానీ ఇవాళ దానికి కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ ఇవాళ ఎన్డీఏ కూటమి కల్పించింది. అది దేశంలో ఉన్నటువంటి పౌరులకి, అదేవిధంగా కొన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి చేసినటువంటి సవరణలే కానీ ఇంతకుముందు చేసినట్లు వాళ్ళకి ఉపయోగపడేటువంటి సవరణలు ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు. మీడియాలో ఒక పోస్ట్ కూడా వైరల్ అయింది. రాహుల్ గాంధీ గారు వచ్చి మహారాజ్ శివాజీ గారికి దండ వేశారు, కానీ పక్కనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయకుండా. మీడియాలో ఉన్నటువంటి మీరందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను. దాన్ని ఆయన చిత్రం ముందు అట్లా పెట్టేసి ఆయన అవతలకు వెళ్ళినటువంటి వీడియో కూడా బాగా వైరల్ అయింది. కనుక దాన్ని మనం తీసుకురాకూడదు అని చెప్పి భావించినా కూడా ఆ తర్వాత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మనకి స్వాతంత్రం లభించింది. ఎక్కడైనా సరే ఏదైనా గొడవలు జరిగినా, కొంచెం యూనిటీ ఇంటెగ్రిటీ దెబ్బతిన్నా, లా అండ్ ఆర్డర్ మనం కొంచెం గాడిలో పడేంత వరకు ఈ ఆర్టికల్ ఉంటుంది అనేటువంటి భావనతోటి 356ని ప్రవేశపెట్టారు. కానీ మనం చూసినట్లయితే 134 సార్లు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు రద్దయితే దగ్గర 100 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రద్దు చేయబడ్డాయి.